నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సూర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ. నా కళ్ళతో ఈ ప్రకృతి ప్రపంచాన్ని చూసి అది నా కెమెరాలో బంధించి అది మీ కళ్ళకు కనిపెట్టేట్లుగా చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ జలపాతాన్ని పిట్లపుర్ర జలపాతం అంటారు. ఇది నేను ఈరోజు మీకు కళ్ళుకి కనపడేటట్లుగా తీస్తాను. నేను చాలా కొండకి చాలా పైన ఉన్నాను. వాటర్ ఫాల్ కిందకి వెళ్ళి మొత్తం మీకు చూపిస్తాను. ప్రతి వ్యూ పాయింట్లు అన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి నేను పిట్లబుర్ర వాటర్ ఫాల్ చూపించడానికి కిందకి వెళ్తున్నాను. నేను మాట్లాడే వాయిస్ అటు ఇటు కావచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్లో ఇలా వెనకాల డైరెక్షన్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అంటే ప్రకృతి ప్రపంచానికి దగ్గరగా ఉంటాను నేను. ఇంకా మీకు కిందకి వెళ్ళి చాలా చాలా చూపిస్తాను. ఇంకా కిందకి ఎంత దూరం ఉంటుందో అనేది చాలా దూరం వెళ్ళాలి కిందకి. ఇంకో మన ముందు మన గైడ్ వెళ్తున్నారు. నిన్న నుంచి నాకు అన్నీ ఈయనే చూపిస్తున్నారు అన్నీ. మీకు పైనుంచి చూపిస్తున్నాను ఎలా ఉన్నది అనేది. వ్యూ పాయింట్కి ఒక్కొక్క వ్యూ పాయింట్ ఒక్కొక్కలా ఉంటుంది ఫ్రెండ్స్. పైన ఉంటుంది ఫస్ట్, తర్వాత అలా కిందకి వెళ్ళేదానికి. ఇప్పుడు మనం సెకండ్ దాంట్లోకి వచ్చాం ఫ్రెండ్స్, సెకండ్ వ్యూ పాయింట్లోకి వచ్చాం. చూడండి ఎలా ఉన్నదో. చాలా చూడండి ఎంత పైనుంచి వస్తుందో. రోడ్ లాంటి వెళ్తుంటే చూడండి, ప్రతి రోడ్డుకి మనకి ఎలా కనిపిస్తుందో వ్యూ పాయింట్ లాగా కనిపిస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి పడే వాటరు ఎంత పొగలాగా వెళ్తుంది చూడండి. చూడండి ఎలా ఉందో. చూడండి ఎలా చూపిస్తున్నాను మీకు రియల్గా. డౌన్లో నుంచి చూపిస్తున్నాను చూడండి. అంత పైకి ఎలా ఉంది చూడండి. అన్ని వైపుల నుంచి మీకు చూపిస్తున్నాను. చాలా పైకి ఉంది. దేవుడి నుంచి వస్తున్నారు ఎలాగా. ఎప్పుడు వచ్చారు? మరి ఎక్కడ ఉన్నారు? ఓకే, మేము ఆంధ్ర నుంచి వచ్చాములే. ఎందుకంటే మాది కాకినాడ, అక్కడి నుంచి వచ్చాం అన్నమాట. అంటే డైరెక్ట్గా ఒక రోజు వచ్చేసి వెళ్ళాలంటే కష్టం. మన ఆంధ్ర నుంచి ఇక్కడికి డైరెక్ట్గా ఒక రోజు వచ్చి వెళ్ళాలంటే కష్టం. చాలామంది దగ్గర ఊళ్ళో ఏం చేస్తున్నారంటే మధ్యలో ఇక్కడ దగ్గర ఏమైనా రిలేటివ్స్ గట్ట ఉంటే వాళ్ళ దగ్గర స్టే చేసి ఒక రోజు ఇది ఫుల్గా చూసుకొని, ఒక రోజు అయితే తప్ప మనం మామూలుగా అయితే చూడడం కష్టం. ఒక రోజు మన దగ్గర ఎవరో ఒకరు రిలేటివ్స్ ఇంటికాడ ఉండిపోయి దగ్గరలో ఉండి చూసి వెళ్ళాలి తప్ప ఒకరోజు మన కాకినాడ నుంచి వచ్చేసి అటువైపు నుంచి వచ్చేసి వెళ్ళడం అంటే కష్టం. 250 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది ఇది. ఈ రాళ్ళు కూడా గట్టిగానే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నేను డౌన్కి వచ్చాను. ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి. పైనుంచి అలా ఇంకా దగ్గరికి వెళ్ళాలా చూపిస్తాను. దగ్గరికి వెళ్ళి ఆ తుప్పర్లు ఎంత దూరం కొడుతుంది చూడండి. ఇంకా మేము దగ్గరికి వెళ్తాం. మేము నడుచుకుంటూ వచ్చిన కొండ అప్పుడు పైనుంచి ఇందాక తీసాను నేను. ఆ పైన తీసాను అనమాట. అంటే వ్యూ పాయింట్ నుంచి ఇప్పుడు అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ పాప వస్తుంది చూడండి, ఆ పాప దగ్గర నుంచి ఫుల్ మీకు అన్ని పాయింట్లు చూపిస్తున్నాను.
అక్కడ దగ్గరగా ఉన్న మనుషులు చూడు పెట్టిలా కనబడుతున్నారు. రాళ్ళు కూడా గట్టిగానే ఉన్నాయి ఇక్కడ. చాలా కేర్గా వెళ్ళాలి. చూడండి అక్కడ రాళ్ళ మీద కూడా జాగ్రత్తగా వెళ్ళవాలని రాశారు. జాగ్రత్తగా వెళ్ళకపోతే తెలుసు కదా. వాటర్ జాగ్రత్తగా వెళ్ళవలను. జాగ్రత్త. చూడండి ఇక్కడ వాళ్ళు ఎందుకు రాశారో మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. పిచ్చి పిచ్చిగా తాగేసి పిచ్చి పిచ్చిగా బైక్ డ్రైవింగ్ చేసి హెచ్చరికగా వెళ్ళిపోయామంటే ఇక్కడ వేరేలా ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తగా వహించాలంటే ఇక్కడ చూడండి కింద నుంచి చూస్తుంటే ఎలా ఉన్నది. జాగ్రత్తగా వెళ్ళవలను అంటే నీకు తెలుసు కదా. జాగ్రత్తగా వెళ్ళవాలంటే చాలా సేఫ్టీగా ఉండాలన్నమాట. గుంజివాడ అంట. గంగమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు కానీ ఈ రాళ్ళు చూడండి ఎంత ఉన్నాయో. ఇక్కడ ప్రతి పిల్లలు భయపడుతున్నారు ఈ రాళ్ళు దాటడానికి. పైకి వెళ్ళడానికి చూడండి అక్కడ స్టెప్స్ ఎలా ఉన్నాయో. తిరుమల వాటర్ చూడండి. ఆ కొండలో ఊట నీరు ఎలా వస్తుందో. ఇందాక పైనుంచి ఆ వ్యూ పాయింట్ నుంచి ఇందాక మీకు వీడియో చూపించాను. చాలా కిందకు వచ్చాను అనమాట. నాతో వచ్చిన గైడ్ కూడా భయపడుతున్నారు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని. చూడండి కొండలు ఎలా ఉన్నాయో. మీకు చెప్పాను కదా ప్రతి పాయింట్ తీస్తున్నాను. చూడండి ఇక్కడ నుంచి ఇప్పుడు దీని నుంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎప్పుడైనా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఈ స్టెప్స్ ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. అలాగెళ్తే అక్కడి నుంచి దగ్గర నుంచి చూడవచ్చు గంగమ్మ తల్లి. చూడండి కొండల మధ్య కోనల మధ్య ఎంత అద్భుతంగా ఉందో ఈ వాటర్ ఫాల్. ఇంతకు చూడండి పైనుంచి ఆ పైన వ్యూ పాయింట్ అది ఇందాక అక్కడి నుంచే మీకు వీడియో చూపించాను. ఇక్కడి నుంచి మరో ప్రపంచానికి వెళ్ళినట్టు ఉంది. ఇది చాలా పైకి ఉంది చూడండి. చూడడానికి భయం వేస్తుంది. కాకపోతే నీకు చెప్పాను కదా నేను వెళ్తున్నాను. అది చూడండి ఇది అసలు నిజంగా ఎంత కష్టమో. చాలా చాలా ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. మీకు వీడియో ఆఫ్ చేయకుండా కంటిన్యూ తీస్తున్నాను నేను. పైకి వెళ్తే కొండ మీద దేవుడు ఉంటారంటారు కదా, అలా ఉందన్నమాట ఇది. కొండ మీద దేవుడు కాదు, గంగమ్మ తల్లి ఉంది. అమ్మ ఉంది ఇక్కడ. నేను ఎక్కువ కొండ అనమాట ఇదంతా. అదో బాగా చూడు తేనే లేదుగో. చూడండి అసలు ఇక్కడి నుంచి వాటర్ ఫాల్ బ్యాక్ అంతా ఎంత పైన చూసింది. చాలా చాలా ముక్కలు పడుతుంది ఇక్కడ. చాలా పైనుంచి చూడండి ఎంత ఎంత పైన కింద. ఎటువైపు వెళ్ళిన కొండ. చూడండి ఆనందించుకోండి, దండం పెట్టుకోండి. ఎందుకంటే మనం చూస్తాం, మీరు చూస్తారు ఇలాంటి వాటర్ ఫాల్. ఎందుకంటే వాటర్ ఫాల్ చాలా దూరం ఉంది. అంత దగ్గర
బయటికి వెళ్ళడానికి అంత స్కోప్ లేదు, ఎందుకంటే చాలా కొబ్బరిలు బాగా పడుతుంటాయి కదా.